ప్రారంభం ముందు అనుకుంటూ ఉంటాను బ్రహ్మాండంగా పాడాలి అని. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత మహనీయులైనటువంటి పెద్దలు ఎదురుగా కూర్చున్న తర్వాత నాకు ఈ నాలుగే ఎండిపోతుంది. ఇంకొక ఏం చెప్పాలి నాకు ఊరికే ఈ భయించిన ఈ తడబాట ఇంత ఉద్దండుల మధ్య నేను నిలబడ్డాను, వీరిని రంజింపగలనా లేదా అని తపన పడుతూ ఈ నాలుగే ఎండిపోతుంటాను. అందుకే ఈ మాటికి గోతు తడుపుకుంటూ ఉంటాను. కానీ నిజంగా పరమాత్ముడు ఎట్లో రక్షిస్తూ ఉంటాడు ఏదో రకంగా. ఈరోజు నిజంగా నా అదృష్టము మహనీయుల సమక్షము చేదోడు, ఉద్దండుల చేదోడు దొరికింది. నా వెనక నుంచి పరాత్ముడిని దయ అపారంగా ఉంది. ఇంకా ఇంతకంటే నాకు కావలసిందేముంది కనుక అత్రి మహాముని స్వాగతం చెప్పగానే అనసూయాదేవి వచ్చింది. వచ్చి కూర్చొని సీతమ్మ వారిని మర్యాదగా పలకరించి, అమ్మా సీత, ఇదిగో ఈ పసుపు కుంకుమ తీసు. ఈ పసుపు కుంకుమ వలన పరపురుషుడు నిన్ను అంటుకొనడానికి భయపడతాడు. పైగా నీకు ఆకలి, దప్పులు, నిద్ర ఇవేవి కూడా ఉండవు, నీ చెప్పు చేతుల్లో ఉంటాయి. అంతటి మహిమగల ఈ కుంకుమ నీకు ప్రసాదిస్తున్నానమ్మా సీత అని అనసూయాదేవి ఆ సీతకు ఆ పసుపు కుంకుమను బహుకరించి పైగా కొన్ని పతివ్రతల విషయములు ఆమెకి ఈ రకంగా బోధించింది అనసూయాదేవి. అమ్మా సీత, ఈ ప్రపంచంలో 3 రకములైన పతివ్రతలు గలరమ్మా సీత. పతివ్రత శిరోమణులు 3 రకములుగా ఉంటారు. మొదటి పతివ్రత ఉత్తమ పతివ్రత. తన భర్తను తప్ప పరపురుషులను చూడగానే వారు కూడా స్త్రీల వలె కనిపిస్తారు. కానీ తన భర్త తప్ప ఇతర పురుషుడు ఎవరు కనిపించినా వాడు స్త్రీల వలె కనిపిస్తారు. కానీ ఆమె ఉత్తమ గుణశల్య. ఇక మధ్యమ పతివ్రత ఎలా ఉంటుందంటే తన భర్త వలెను, తన అన్న వలెను, తన తమ్ముని వలెను, తన సోదరుడి వలెను పరపురుషులను కాల్చున్నామే మధ్యమ పతివ్రత. ఇక అధమ పతివ్రత పరపురుషుల ఎడ చెలించినటువంటి చిత్తమును మరల తిరిగి సరిదిద్దుతున్నామే 3వ పతివ్రత. ఈ రకంగా పతివ్రతా ధర్మములు ఇట్లా ఉన్నాయని అనసూయాదేవి చెప్తూ సీతామహాసాధ్వితో బ్రతుకు నిజముగా కడు అస్థిరం అని తెలిసి, అమ్మ బ్రతుకు అస్థిరమైనటువంటి, ఎన్నాళ్ళు ఉంటామో తెలియదు, అసలు ఎప్పుడు ఉంటామో తెలియదు, ఎప్పుడు పోతామో తెలియదు. ఇప్పుడు మరి కలికాలంలో మరి విచిత్రమైనటువంటి చాలైపోయింది. ముసలోళ్ళంతా అట్లే నిలబడిపోతున్నారు. వయసులో ఉన్న పిల్లలే గుండె జబ్బులు హలీం అంటున్నారు. బ్రతుకు నిజముగా కడు అస్థిరం అని తెలిసి 10 ఏడా
పతివ్రత ఈ యొక్క ధర్మాలన్నీ కూడా అనసూయాదేవితో విన్నటువంటిది సీతమ్మ వారు. శ్రీరామచంద్రుడు ఇద్దరు కూడా సెలవు తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి బయలుదేరి మళ్ళీ అరణ్య మార్గం గుండా వెళుతూ ఉండగా అగస్త్యుడు అనేటటువంటి ముని ఎదురుపడినాడు. అహో శ్రీరామచంద్ర, స్వాగతం స్వాగతం. నీవు వనవాసం చేస్తూ ఇక్కడికి రావడం, మా ప్రదేశానికి రావడం నాకెంతో సంతోషమని అగస్త్య మహర్షుల వారు శ్రీరామచంద్రుడికి స్వాగతం చెప్పి, రామచంద్ర ఇదిగో అక్షయ తుణీరం అనేటటువంటి అమోఘమైనటువంటి విల్లు, ఈ విల్లును స్వీకరించు. దీనివల్ల రణరంగంలో ఎల్ల రాక్షసులందరినీ కూడా మర్దించేటటువంటి, చంపేటటువంటి శక్తి నీకు ఈ అక్షయ తుణీరం అనేటటువంటి విల్లు వల్ల లభిస్తుంది. దీన్ని స్వీకరించమని ప్రార్థించి అగస్త్యుడు, రామచంద్ర ఇక్కడ ఈ గోదావరి నదీ తీరంలో నువ్వు పర్ణశాల కట్టుకుని ఇక్కడ నివసించవయ్యా. నీకు మాకు అందరికీ కూడాను మేలు జరుగుతుంది, మాకందరికీ కూడాను బాగుంటుంది అని ఈ కోరిక అగస్త్య మహర్షి కోరగానే శ్రీరామచంద్రుడు చిరునవ్వుతో సమ్మతించి, మరి ఇక్కడ ఈ గోదావరి నదీ తీరంలో ఉండాలంటే మరి కుటీరం కావాలి, ఇల్లు కావాలి, గృహం కావాలి, నీడ కావాలి. కాబట్టి లక్ష్మణమూర్తికి ఆదేశించినాడు, నాయన అతి తొందరలో నీకెంత తొందరగా వీలైతే చక్కని కుటీరాన్ని నిర్మించు నాయన, మనం ఇక్కడ కాపురం ఉందామన్నాడు. ఇక లక్ష్మణమూర్తికి అంతకంటే కావాల్సింది అన్నా వదినలని సేవ చేయటం కంటే మహద్భాగ్యం ఏమున్నది. లక్ష్మణమూర్తి ఈ యొక్క అగస్త్యుని ఆశ్రమంలో ఉండండి, అదిగో ఆ గోదావరి తీరంలో, నదీ తీరంలో ఒడ్డు మీద చక్కని కుటీరాన్ని నిర్మిస్తానని చెప్పని ఉద్యుక్తుడై అన్నగారి వదిన గారికి చక్కగా ఆనందంగా నివసించేటట్టుగా మంచి కుటీరాన్ని నిర్మించినాడు. ఎలా? అగ్గికి లొంగనియట్లు. ఎందుకంటే అగ్ని ప్రమాదాలు ఈ రోజుల్లో మనకు గ్యాస్ వంటలు అయినాయి కాబట్టి ఇవన్నీ మామూలు అయిపోయినాయి. అగ్గికి లొంగనియట్లు ఎండ గాలి బాణలకు లోబడని చందమున, గాలి వాన ఏవి కూడా లోపలికి రాకుండా చల్లగా ఉండేటట్టుగా అగ్గికి లొంగనియట్లు ఎండ గాలి వానలకు లోబడని చందమున, కారు మెకముల గలని క్రూర మృగాలు ఏమైనా లోపలికి చొరబడకుండా కారు మెకముల గలవి గాని జరని పాములు చుంటైన దొరసందు సూపనియట్లు. తర్వాత పిడుగు మాటలకు నేలవడకులకు దొంగలకు పగతురకు వీల్కాని పగిరి పలసిన దెమ్మెర వెలుతురు మంచి నీరించు జంత్రం లింగసగునకుల ఎల్లకి కుల నిరంజాణ అరుపుటలలో వేల్పుల భ్రపడగా హాయిగా 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 తనవరిన అన్నయు నెలకు పన్నె ఒక ఇల్లు లక్ష్మణుడు. ఎంతో ఆనందంగా అందులో హాయిగా ఆనందంగా కాలక్షేపం చేస్తూ మధ్యలో ఒక తూగుడు ఉయ్యాల వేశాడు. ఆ ఉయ్యాల మీద కూర్చొని శ్రీరామచంద్రుడు సీతమ్మ వారిద్దరు కూడా ఆనందంగా డోలికలతో ఊగుతూ దాంపత్య జీవితాన్ని గడుపుతున్నటువంటి శుభ సందర్భంలో వెంటనే బ్యాడ్ డేస్, చెడ్డ దినాలు రానే వచ్చినాయి. దూరం నుంచి చూసింది శూర్పణఖ, రావణాసురుడు చెల్లెలు. ఎవడా పురుషుడు, ఏమందంగా ఉన్నాడు, ఏం పర్సనాలిటీ ఏమిటి. రాక్షస జాతిలో వాళ్ళ సంప్రదాయంలో ఎవరిని పడితే వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు, పురుషులైనా స్త్రీలైనా అంతే. వాళ్ళకి పెద్దగా రిస్ట్రిక్షన్స్ అని మనలాగా ఏకపత్ని వ్రతం అని అతని గాడిదని గుడ్డని ఏం ఉండవు. ఎవరిని పడితే వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు, స్త్రీలైనా అంతే పురుషులైనా అంతే. మనసు పడాలంతే. మనసు పడింది శూర్పణఖ. ఆహా ఎంత అందంగా ఉన్నాడు, వివాహం చేసుకోవలసిందే, వీడిని కాపురం చేయాల్సిందే అని దూరం నుంచి గమనిస్తూ ఆ వర్ణన చేస్తుంది ఆయన పర్సనాలిటీని. ఆ వెరులు, ఆ వీరులు, ఆ నుదురు, ఆ
విల్లులాగా ఎలా వంగి ఉన్నాయి ఆ చూపులు. చక్కని మన్మథ బాణాలు లాంటి చూపులు, ఆ చూపులు, ఆ చెక్కులు, ఆ ముక్కు, ఆ బలిరి గడ్డము, ఆ ఉప్పు పెదవులు, ఆ సుప్పాణి కొప్పు, ఆ పలు వరుస, ఆ గుండ్రని మెడ. అబ్బా, ఏం పర్సనాలిటీ! ఆ గుండ్రని మెడ, ఆ వరితము మూపు, ఆ ఎడంద ఎడంద, ఆ జోడు పొక్కి, ఆ నందికము, ఆ నిడుదకేగవ, ఆ పటుము తొడల, వైపిక్కల అడుగుదోయి. ఆహా, నడక రాజకీ అడుగుదోయి, మెరుపు చిన్నవు క్రమ్మప్పు మేంఛాయ. నల్లని నీలదేహంతో మెరిసిపోతూ ఉన్నాడు. మెరుపు క్రమ్మప్పు మేంఛాయ, ఉరుము పేరెల్లు తిన్నని ఒడుగు పొడవు. ఇన్ని అందాలు ఒక పురుషుల్లో ఎలా సృష్టించాడు ఈ బ్రహ్మతాత? తనివి తీరదు చూసిన కొలది, ఎంతసేపు చూసినా ఇంకా చూడాలని ఉంది. తనివి తీరదు చూసిన కొలది, ఇంత సొగసైన మగవాడి ఏడలేడు, ఏడలేడు, ఎందెందు లేడు. సొగసు చూసేటప్పటికీ రాక్షస కాంత అయినా శూర్పణఖ కూడా రాగాలు వస్తున్నాయి. తీరెంతో అందమైన వాడు శివా, తీరెంతో అందమైన వాడు శివా, తీరేదైన విడిగి వేరు జగములందు లేడు, తీరెంతో అందమైన వాడు శివా. తగిన మంచి కోడెతాడు, తగిన మంచి కోడెతాడు, వచ్చినాడు నా ఈడు తోడు, ఈడెంతో అందమైన వాడు, ఈడెంతో అందమైన వాడు శివా, శివా, శివా. మహిరాజరావు గారు, మీరు ఒక్కొక్క ముక్తాయి కొట్టినట్ల నేను చిన్నప్పుడు కొడుతుంటే ఆ ఆనందంతో చిన్నప్పుడు మా సంగీత గురువు గారి దగ్గర నేర్చుకునేటప్పుడు వర్ణాలు కీర్తనలు ఆయన నశ్యత ఎక్కించుకునే అలవాటు ఉండేదాన్ని. నేను ఎప్పుడెప్పుడు అపస్వరం పాడినప్పుడు అలా నశ్యత